అఖండ 2 బాలయ్య బాబు గారి అఖండ తాండవం ఆల్మోస్ట్ అందరూ కూడా ఖచ్చితంగా సినిమా చూసే ఉంటారు. ఒకవేళ సినిమా చూడకపోయినా కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి చిన్న చిన్న క్లిప్స్ కావచ్చు, లేకపోతే ఆ టీజర్ కావచ్చు, ఇవన్నీ ఖచ్చితంగా చూసే ఉంటారు. మరి అంటే సినిమా చూడకపోయినా, ఇవన్నీ కూడా చూడకపోయినా కూడా వచ్చేటటువంటి రివ్యూస్ ఎవరైతే పబ్లిక్ టాక్ చెప్తూ ఉంటారో, సినిమా గురించి రివ్యూలు చెప్తూ ఉంటారో అవైనా ఖచ్చితంగా చూసే ఉంటారు. సో మరి అవన్నీ కూడా చూసిన తర్వాత ఈ యొక్క సినిమాకు వచ్చినటువంటి బజ్ చూసిన తర్వాత ఈ సినిమాకి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత రాబోతుంది అనే దాని పట్ల సోషల్ మీడియాలో ఒక చర్చ మాత్రం నడుస్తుంది. సో మరి సినిమా గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో ప్రతి ఒక్క సీను కూడా ఒక అద్భుతం, ప్రతి ఒక్క డైలాగ్ కూడా ఒక డైమండ్ లాగా ప్రతి ఒక్కరి మనసులోకి సూటిగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారు. సో మరి ఇందులో అన్ని రకాల రవరసాలు అని చెప్పుకోవచ్చు. యాక్షన్ సీన్స్ ఉన్నాయి, ఫైటింగ్స్ ఉన్నాయి, ఎమోషనల్ ఉంది, అదేవిధంగా సరదాగా కొన్ని జాజికా అంటే ఆ ఒక సాంగ్ కావచ్చు, ప్రతి ఒక్క డివోషనల్ కావచ్చు, అన్నీ కూడా మిక్స్ అయి ఉన్నాయి. సో మరి బాలయ్య బాబు గారి కెరీర్లోనే ది బిగ్గెస్ట్ మూవీ అండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ కలిగినటువంటి మూవీ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఈ యొక్క అఖండ 2 అని మాత్రం ప్రతి ఒక్క అభిమాని కూడా చాలా చాలా హ్యాపీగా గర్వంగా చెప్తూ ఉన్నారు. సో చూసినటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరి నోటి వెంట వస్తున్నటువంటి మాట ఏంటి అంటే, ఇక్కడ ఈ క్యారెక్టర్లో మేము ఒక అఘోరాని బాలయ్య బాబుని కాదు, ఆ క్యారెక్టర్లో సాక్షాత్తు పరమశివుణ్ణే మేము చూసాము, పరమశివుడే వచ్చి మా ముందు తాండవం శివతాండవం చేస్తున్నాడు అనే విధంగా అంత అద్భుతంగా బాలకృష్ణ గారు నటన కనబరిచారు. ఆ పాత్రలో ఒదిగిపోయి మరీ చేశారు. సో ముఖ్యంగా ఈ యొక్క ఇంత భారీ కాస్ట్యూమ్ వేసుకొని ఆ ఒక షూటింగ్ అంతా ఉండి అంటే అంత అద్భుతంగా చేయడానికి అంత డెడికేషన్, అంటే వాళ్ళ రక్తంలోనే ఈ యొక్క డెడికేషన్ అనేది ఉంది యాక్టింగ్ పట్ల అని చెప్పేసి కూడా అందరూ కూడా నందమూరి ఫ్యామిలీని పొగడ్తల్లో ముంచెత్తూ ఉన్నారు. సో ఇలాంటి సినిమా ఇంకా ఎన్ని తరాలు దాటినా, లేకపోతే వేరే ఏ హీరో కూడా ఈ యొక్క క్యారెక్టర్ని కానీ ఈ యొక్క సినిమాని కానీ అస్సలు రీప్లేస్ చెయ్యలేరు. అఖండ 2 అంతే అనే విధంగా కూడా అసలు చాలామంది కూడా ఈ సినిమాకి వైబ్ అవుతూ ఉన్నారు. ఈ జనరేషన్ వాళ్ళు సనాతన ధర్మం గురించి, మన యొక్క ధర్మం గురించి, మన దేశం కోసం ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సినిమాలు చూడాలి, తెలుసుకోవాలి అని చెప్పేసి కూడా పెద్దవాళ్ళు సైతం సినిమా థియేటర్కి వెళ్ళి చూసి మరీ చెప్తూ ఉన్నారు. సో ఇంత మంచి ఒక పబ్లిక్ టాక్స్, రివ్యూస్, ఇంత మంచి బజ్ వచ్చిన తర్వాత ఫస్ట్ డే ప్రీమియర్స్ కూడా చాలా గ్రాండ్గా ఎంతోమంది ఫ్యాన్స్ సినిమా చూడడం జరిగింది. అండ్ ఈరోజు రిలీజ్ అయిన తర్వాత కూడా చాలామంది ఫ్యాన్స్ వచ్చారు. మరి ఇంత మంచి బజ్, ఇంత మంచి ఆదరణ వచ్చిన తర్వాత ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వస్తాయి అని దాని పట్ల చర్చ మనం చూసుకుంటా ఉంటే కొన్ని ప్రిడిక్షన్స్ ఏం చెప్తున్నాయంటే దాదాపుగా 60 నుంచి 75 కోట్ల వరకు ఫస్ట్ డే గ్రాస్ వసూలు పడిపోతుంది అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్తున్నారు. సో ఆ విధంగా వస్తే ఇంకా అంతకుమించి ఆనందం ఏముంటుంది బాలయ్య బాబు గారి ఈ యొక్క సినిమాకి ఇంత మంచి ఓపెనింగ్స్ రావడం అనేది. సో ఖచ్చితంగా మన ఇండియన్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే మరొక గుర్తుండిపోయే మూవీ అఖండ 2 మూవీ అని చెప్పేసి చాలామంది కూడా చెప్తూ ఉన్నారు. మీరేమనుకుంటున్నారు ఈ మూవీ గురించి కూడా కామెంట్ చేయండి.